నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. అమాయక గిరిజనుల నుండి అధిక వడ్డీ వసూలు. ఫైనాన్షియర్ బాలాజీ నాయక్ ఆస్తులు జప్తు చేసిన అధికారులు. సప్తగిరి బ్యాంక్ మేనేజర్పై రైతుల మండిపాటు. పంట రుణాల రెన్యువల్ను పట్టించుకోవడం లేదని ఆరోపణ. జోర్డాన్లో చిక్కుకున్న వలస కార్మికులు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు. గాజుల రామారంలో ప్రభుత్వ స్థల ఆక్రమణ. కొరడా జులిపించిన హైడ్రా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా పెద్దడిసర్లపల్లి మండలం పలుగు తండాకు చెందిన ఫైనాన్షియర్ బాలాజీ నాయక్కు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సహకరించారనే చర్చ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. బాలాజీ నాయక్ అమాయక గిరిజనుల నుండి అధిక వడ్డీని ఏజెంట్ వ్యవస్థ ద్వారా వసూలు చేసుకుంటూ దాదాపు 500 కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆస్తులు జప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గిరిజన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అమ్మా అంత ధైర్యం ఉంది వాళ్ళకి. నేను చేసిన వీడియో కాండుగానే పోడ్రే తీయాలని అన్ని చూడాలని పడవచ్చురు. सायराम सायराम बैंड बजाओ.
दानी एडमिशन ले लेता है 20 तो ले एक दार para काम में जोका 20 ले लेता है लगता है इलो काम यालिसा एडमिशन काम मानव फोन తీసి చెప్పాలి లంచ కొడుకును తప్పు తీసుకెళ్ళు అరే వాలంటీర్ కి సాబ్ చెప్పాలి पूछो कौन है पूछो आरे सर इसकोने फासिनर कार कोन सकदा మొత్తం పాలకజీ రాజు 50 లక్షల కార్ ఎమ్మెల్యే కూడా లేదు కార్లు ఎందుకు ఇలా కార్లు ఫాసినర్ ఎవరికి కూడా నీకిస్తా జన్మలో సప్తగిరి బ్యాంకు మేనేజర్పై రైతుల మండిపాటు. చంద్రగిరి పాకాల మండలం కొమిరెడ్డిగారిపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్పై రైతులు మండిపడుతున్నారు. విధి నిర్వహణలో అలసత్వంతో వడ్డీ రాయితీ కోల్పోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రుణాల విషయంలో ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. బ్యాంకు మేనేజర్ కూటమి ప్రభుత్వం తెచ్చిన పథకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. పంట రుణాల రెన్యువల్ కోసం వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం కోసం రోజులు తిరిగినా స్పందన లేని ధోరణి ఉంది. వృద్ధులను గంటల తరబడి నిలబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు ఉన్నాయంటున్నారు రైతులు. సబ్బీరాలని కొమిరెడ్డిగారిపల్లి బ్రాంచ్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముందు మేనేజరు మాకు డ్వాక్రా గురించి అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేనేజరు కసురుకుంటాడు. అసలు మా మహిళని ఒక గౌరవంగా కూడా చూసుకోకుండా ఉన్నాడు. లోన్లు కానీ ఏదైనా శ్రీనిధులు కానీ ఏదైనా బ్యాంకులో అప్లై చేసుకోవడానికి కానీ అసలు ఏమీ మాకు రెస్పాండ్ అవ్వడం లేదు. కనీసం ఏదైనా ఎంటర్ చేసుకోవాలంటే కూడా డ్వాక్రా మహిళలు ఈరోజు కాదు రేపు మొన్నాడు అని వాయిదాలు వేస్తున్నారు. పోతే కసురుకుంటారు. ఇట్లంతా చేస్తున్నారు. మాకు ఆర్థికంగా డ్వాక్రా మహిళలకు చాలా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అవైతే ఇక్కడ జరగట్లేదు. ఇవన్నీ మాకు మంచి సదుపాయాలు డ్వాక్రా మహిళలకు అన్నీ ఆర్థికంగా ఇంకా ఎదగాలని గవర్నమెంట్ చెప్తున్నారు. కానీ ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేయను, ఇంకొక బ్యాంకుకి పోండి, అది ఇది మాట్లాడుతున్నారు. అసలు స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం కదండి, అది కూడా చేయట్లేదు. అసలు కనీసం రెస్పాండ్ కూడా ఇవ్వడం లేదు. నేను డ్వాక్రా సంఘంలో మహిళా సభ్యురాలిగా ఉన్నాను. మేము లోన్లు అవి తీసుకోవాలంటే కొమిరెడ్డిగారిపల్లి బ్రాంచ్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు వెళ్తాము. అక్కడ మాకు పాత మేనేజరు లోన్లు ఇంకేమన్నా గవర్నమెంట్ స్కీమ్లు అవి ఏదైనా వస్తే మాకు చెప్తారు. మంచిగా మాకు లోన్లు అవి శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఉన్న కొత్త మేనేజరు వాటికి ఏవి స్పందించడం లేదు. మేము ఏదైనా అడిగితే కానీ రెస్పాండ్ అవ్వడం లేదు. మమ్మల్ని కసురుకుంటా అన్నాడు. ఆయన డ్యూటీ ఆయన ఎందుకు చేయడం లేదు అనేసి మేము మహిళలందరూ అడుగుతున్నాము. మీ పై అధికారులందరూ కొంచెము చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండే మహిళలు అందరినీ డ్వాక్రా మహిళలందరినీ ఒకసారి వచ్చి మీరు విచారించినా మాకు పర్లేదు, మీరు వచ్చి కనుక్కోండి. మాకు ముందు మేనేజరే వేస్తే కూడా మాకు మంచిదే, మీరు సహాయం చేసినట్లు ఉంటుంది. ఈ మేనేజరు చాలా ఇదిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. రైతులు కూడా క్రాప్ లోన్స్ వాటికి వెళ్ళి అడిగితే కానీ ఏమీ సమాధానం చెప్పట్లేదు. నెలల తరబడి వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు. ఇలాగా చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి మాకు సహాయం చేయండి. రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ మీరు ఏదైనా రెస్పాండ్ అయ్యేసి మాకు ఆ మేనేజర్ని మార్చి మేము మహిళలు డ్వాక్రా వాళ్ళు మేము బ్యాంకుకి వెళ్ళాలంటే కానీ అతన్ని చూసి మాకు భయం వేస్తుంది, భయపడతా ఉన్నాం. మేము అతని దగ్గర ఏదైనా మాట్లాడాలంటే కానీ భయం వేస్తుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మహిళలు బాగా అభివృద్ధి చెందాలి, ఉపాధి కల్పించాలి అనేసి వాళ్ళు చాలా స్కీమ్లు అవి ఇవి పెడతా ఉన్నారు. కానీ ఆయన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మేమేం చెప్పినా పట్టించుకోవడం లేదు.
మీరు అధికారులు మాకు కొంచెం ఏదైనా సహాయం చేసి దీని గురించి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండడం సిగ్గుచేటు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి లేక, తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు హరీష్ రావు. చూడడానికి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9 నెలలో 25 తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్తారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7 నెలలకు రావచ్చు, అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాం. సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోయితే కూడా లేదు ఎంఎస్కేప్ కొర్రి, మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతుర్రు, ఫైన్ లేకుండానే పోతుర్రు సార్. ఇక్కడ జూడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్, జియా, వేరే కంపెనీలు. మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఏడాదికి పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండిఎంఎస్కి కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్. చెప్పంగా 15 రోజులకు వచ్చారు సార్. వచ్చి సరే అని రాసుకపోయి పని అవుతుంది, పర్లేదు, మేము చేస్తాము అని చెప్పిపోయారు సార్. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి, మాకేం తెలియదు, మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది. మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు, మిమ్మల్ని ఫైన్ కట్టే ఇవ్వమంటారు అని చెప్పి అంటారు. మన కంపెనీ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్. మా డౌట్ అయితే ఇది పక్కా మాట. ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడాన్లా వేరే కంపెనీలో 6 నెలలకు, ఏడాదికి ఎవరైనా పోయినరు. ఇది ఎందరితోనో విన్నాము మాట, ఇది వాస్తవంగా ఉన్నది సార్. వీళ్ళు కూడా బొమ్మని చెప్పారు, కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్. జర దయచేసి మమ్మల్ని ఇంటికి తెచ్చే పరిస్థితి చేయండి సార్. ఇంటికాడ ప్రాబ్లాలు ఉంటే వస్తున్నాం సార్. ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించడం సార్. మధ్యాహ్నం అన్నం పెడతారు, ఇంత దప్పకడంత వస్తుంది, 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు తింటారు సార్. అది కూడా అన్నం మిన్న కూర వస్తారు, నానిపోయి ఉంటుంది. 2 గంటల తర్వాత తింటాం. 12 గంటలకు పార్సల్ చేస్తే 2:30కు అన్నం ఇస్తారు సార్. ఆ నానిన అన్నం తిన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము, గడిపినాం సార్. దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలి సార్. ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తుంటున్నాం సార్. గాజుల రామారం మహదేవపురంలో పార్కు స్థలం సర్వే నెంబర్ 329/10లో గల 14,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ప్లాట్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపించింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు 14,000 గజాల పార్కు స్థలానికి ఫెన్సింగ్ వేశారు. సిద్దిపేట దుబ్బాక మండలం రాజక్కపేట శివారులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని చౌరస్తా వద్ద కుంకుమ కలిపిన అన్నము, నిమ్మకాయలు పెట్టడంతో 5 జిల్లాల్లోని 2 గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.
అబ్దుల్లాపూర్ మార్కెట్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ ఘటన జరిగింది. ₹1 కోటి నగదు దొంగిలించినట్లు సిబ్బంది తెలపడంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను ఖండిస్తూ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత తిక్కారెడ్డి, దళిత సంఘాలు పాల్గొన్నాయి. వైసీపీ నాయకులే విగ్రహం దహనానికి కారణమని వారు ఆరోపించారు. దళితులను అవమానిస్తే గుణపాఠం చెప్తామని నిరసనకారులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మా 41 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన సీఎం గారు, మన జగన్ అన్న ఈరోజు మన వైజాగ్కి రావడం జరిగింది. మరి ఆయన చలో నర్సీపట్నం అనే ఒక ప్రోగ్రాం మీద ఈరోజు రావడం, అలాగే 41 వార్డు నుంచి భారీ ఎత్తున జనసంద్రం మొత్తం కూడా తరలి వెళ్ళి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. ముందుగా మా 41 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కూటమి ప్రభుత్వంకి ఒకటే చెప్తున్నాము, 17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది అది మాటలు కాదు. ఇప్పుడు ఉన్న 3 ఇయర్స్ లోనే 17 మెడికల్ కాలేజీలు తేవడం అంటే అసలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా చర్యలు తీసుకొని మన జగనన్న పేద ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అనే విధంగా ఆయన మెడికల్ కాలేజీలు తెస్తే, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంన్నర అయిందో లేదో పీపీపీ ద్వారా మరి దాన్ని ప్రైవేట్ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది నిజంగా పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది కనుక ఈ రోజు జగనన్న వాటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధంగా మా వైజాగ్ కి రావడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం జగనన్నని ఎంత ఆపుదామని ట్రై చేసినా కూడా మరి సవాల్ విసిరింది. నిజంగా వాళ్ళు ఎందుకు విసిరారో తెలియదు. మరి ఆ విసరడం వల్ల అక్కడ ఉండేది సింగిల్ గా ఉండే సింహం మరి జగనన్న ఆ సవాళ్ళు తిప్పికొట్టే విధంగా ఈ రోజు నిజంగా వైజాగ్ మరి ఏ విధంగా అయితే ప్రజల్ని చాలా జనాన్ని ఎంత ఆపినప్పటికీ లక్షల్లోని ఎయిర్పోర్ట్ దగ్గర కనీసం జగన్ మొహం కూడా చూడడానికి మాకు కూడా అవ్వలేదు, అంత జనసంద్రం అనేది వచ్చేసింది. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆపాలన్నా కూడా ఆపలేకపోయారు. అలాగే జగనన్న అనేది జనం గుండెల్లో నుంచి ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వాళ్ళని ఎవరు ఆపలేరు కనుక ఈ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయింది.
మరి జగనన్న ఈరోజు నర్సీపట్నం వెళ్ళి మరి పచ్చమూకలు ఏవైతే అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజల్ని నమ్మక ద్రోహం చేస్తూ ప్రజల్ని ఈరోజు మెడికల్ కాలేజ్ అక్కడ లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది, సవాల్ విసిరారు. మరి ఈ రోజు ఏదైతే లేదా అంటున్నారో మరి అదే చూపించడానికే మరి జగనన్న ఈ రోజు రంగంలో దిగారు. నిజంగా ఇది కూడా ఒక మంచి జరిగింది. మా వైజాగ్ ప్రజలందరూ కూడాను మా జగనన్న మరొకసారి మీ అందరం కూడా మా దగ్గరుండి చూసుకునే విధంగా జరిగింది ఈ రోజు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే మరి వాళ్ళకి కనిపిస్తుందో లేదో మరి ఆ పచ్చదనం అనేది కళ్ళల్లోది మూసుకుపోయిందో పొరలు కమ్మిందో ఏంటో కళ్ళకి తెలియట్లేదు. కానీ మెడికల్ కాలేజ్ అక్కడ లేదు అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి ఈ రోజు వాళ్ళకి ఎలా ఉందంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఈ రోజు మరి వైజాగ్ ని ఆపడం ఎందుకు, మన జగన్ ఆపడం అనేది ఒక భయం మెయిన్ గాను. మరి ఏ విధంగా అయితే మన వైజాగ్ మొత్తం కూడా ఈ రోజు జగనన్న వైపు ఈరోజు అందరూ కూడా ఈరోజు జనాలు ఇళ్ళ తరలి వెళ్ళి మరి రావడం జరిగింది జగనన్న కోసం చూడటానికి. మరి దెబ్బతో మరి కూటమి ప్రభుత్వం ఏ మూలలో ఉందో కూడా అర్థం కావట్లేదు. మరి కేజీహెచ్ లోని మరి ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్టల్ కి కల్తీ ఇదిగా మరి ఫుడ్ అనేది కల్తీ వాటర్ అనేది తాగి ఎవరైతే అనారోగ్య పాలయ్యారో మరి వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి జగన్ గారు వస్తున్నారు. మరి దీన్ని కూడా చాలా సక్సెస్ చేస్తారు. అసలు ఆరోగ్యం అనేది జగనన్న టైంలో నిజంగాను ఆయన ఎంతో దీనిగా చూసుకొని మరి వార్డుల్లోని దానికంటూ యూపీఎస్సీ ఏర్పాటు చేసి దాంట్లో డాక్టర్లు మంచిగా పెట్టి అలాగే మందుల్ని వెంటనే మెడిసిన్లు ఇప్పించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ రోజు అనారోగ్య పాలవుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఆరోగ్యం అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మెయిన్ గా విద్యార్థుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళని చిన్న చూపుగా చూస్తూ వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకునే పనిలోనే ఉన్నారు తప్ప మరి ఓటేసి గెలిపించిన ప్రజలకైతే ఎలాంటి న్యాయం అయితే జరగట్లేదు. మరి వైసీపీ అంటేనే అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రభుత్వం ఏది అంటే, అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగా చర్య తీసుకునే ప్రభుత్వం ఏది అంటే మన వైసీపీయేను. ఇది లేనిది ఉన్నట్టుగా చూపించట్లేదు. ఉండి ఏదైతే జరుగుతుందో అంటే మేమేదో మా వైసీపీ తరఫున కల్పించుకునేవి అయితే కాదు, అక్కడ జరుగుతున్న అన్యాయాన్నే ప్రజలకు నేరుగా చూపించాలి అనే విధంగా మరి ఈరోజు జగనన్న ప్రతి విషయంలో కూడాను ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన ఉంటారు. అదే విధంగా మా పార్టీ సిద్ధాంతాలకు ప్రకారం కూడా మేము కూడా ఆయన సిద్ధాంతం ప్రకారమే మేము కూడా నడుచుకుంటాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మా వైసీపీ అనేది మేము ఉంటాము. అక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము కూడా కృషి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమాయక గిరిజనుల నుండి అధిక వడ్డీ వసూలు, ఫైనాన్షియర్ బాలాజీ నాయక్ ఆస్తులు జప్తు చేసిన అధికారులు.
సప్తగిరి బ్యాంక్ మేనేజర్పై రైతుల మండిపాటు. పంట రుణాల రెన్యువల్ను పట్టించుకోవడం లేదని ఆరోపణ. జోర్డాన్లో చిక్కుకున్న వలస కార్మికులు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు. గాజుల రామారంలో ప్రభుత్వ స్థల ఆక్రమణ. కొరడా జులిపించిన హైడ్రా. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.